ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా శుభములు. నిజంగా మిమ్మలను కలుసుకునే సంతోషము కంటే వేరొక సంతోషం లేనే లేదు. ప్రభు బిడ్డలారా, మిమ్మలను దర్శించటం, కలుసుకోవడం నాకు సంతోషం. ప్రభు సేవకుడనైన నా కొరకు, నా కుటుంబము కొరకు, జీసస్ మీట్స్ కుటుంబము కొరకు మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సహకారం, వీటన్నిటిని బట్టి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. మీరు అతి శ్రేష్టమైన వారు. ఎందుకంటే ఈ ఆఖరి దినములలో విశ్వాసముతో ప్రభు యొక్క వాక్కును, ప్రభు యొక్క శక్తిలో మీరు బలపడుచున్నారు. అనుదినము పరిశుద్ధాత్మునితో అను అంశము మీద ఒక చిన్న క్లుప్త ప్రసంగము మీకు నేను ప్రార్థన పూర్వకముగా మాట్లాడడం అనుదినము అనేక మంది దేవుని బిడ్డలు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక ప్రభుత్వ అధికారి మిక్కిలి సమస్య పోరాటం అయితే ఆ ఉదయకాల సమయమున ఆ మాట వినేటప్పుడు నాతో ముఖాముఖిగా మాట్లాడినట్లు, నా కొరకే నాతో మాట్లాడినట్లు ఉంది అన్నారు. ఇలాగూ ఎన్నెన్నో ఆత్మలు ఆదరింపబడుతున్నారు. ప్రభువుకే మహిమ. ఈ దినాలలో మన ప్రాణము ఆదరింపబడాలి, మన యొక్క ఆత్మ శక్తివంతంగా ఉండాలి. మన ఆత్మ, మీ ఆత్మకు ఏ ఒక్కరూ ఎదిరించి నిలబడనంత మట్టుకు మీలో అభిషేకం పెరగాలి. అదే నా భారం. ఖచ్చితంగా ప్రభువు చేస్తాడు. సరే, ఈ రోజుకు సంబంధించిన మాట ఏమిటి? యెషయా గ్రంథం 59:21. నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి నేను నా మాటలు తొలగిపోవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీకు నేరుగా వచ్చుచున్నది అనే విషయం మీరు మరచిపోవద్దు. ఈ రోజుకు సంబంధించిన మాటకు అంశము ఏమిటి తెలుసా? మిమ్మలను విడిచిపెట్టనటువంటి దేవుడు మిమ్మలను మాత్రమే కాదు, మీ సంతతి మాత్రమే కాదు, మీ సంతతి అంటే మీ పిల్లల పిల్లలు, ఆ తర్వాత ప్రభు రాకడ ఆలస్యమైతే మీ పిల్లల వరకు ప్రభు తొలగిపోడు. ఆ మిమ్మలను విడిచిపెట్టని దేవుడు. చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఈ మాట చాలు. ఆయన మాత్రం మనతో ఉంటే, ఆయన ద్వారా ప్రసన్నత, ఆయన ద్వారా కాపుదల, ఆయనను బట్టి సహకారం, ఆయనను బట్టి అద్భుతం, ఆయనను బట్టియే ఆశ్రయం, ఆయనను బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి చేరే భాగ్యం, ఇవన్నీ ఇందులో దాగి ఉన్నాయి. కనుక యెషయా గ్రంథం 59:21. బిడ్డలను గురించి మీకు భారం ఉంది కదా? లేదంటే నాకు పిల్లలే లేరన్న వేదనతో ఉన్నారా? మీకు ఒక సంతతి రూపింపబడుతుంది. పరిశుద్ధ సంతతిని రూపించేటువంటి భాగ్యాన్ని, బలమును ప్రభు మీకు ఇస్తాడు. మీ సంతతి ఈరోజు ఉన్నదాన్ని బట్టి లెక్కించి మీరు దిగులు పడవద్దు. నీ సంతతి మీద నా ఆత్మను, దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ సంతానము మీద నా ఆత్మను కుమ్మరించేదనని వాగ్దానము చేశాడు కదా మన ప్రభువునందు ధైర్యంగా ఉండండి. యేసయ్య 44:3 అలాగూ వ్రాయబడి ఉంది. సంతతిని గూర్చినటువంటి ఆశీర్వాదం అంత మాత్రమే కాదు, తొలగిపోని పరిశుద్ధాత్ముడు. ఈరోజు మనతో పాటు కొద్దిమంది ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. వీటన్నిటిని మీరు మనసులో ఉంచుకొని సోలిపోవద్దు. ఆయన ఒక్కడు మాత్రం మీ యొద్ద నుంచి తొలగిపోడు. నేను దినము నిన్ను పట్టుకుంటాను, నీతో పరిగెత్తాలి ప్రభువా అని అప్పగించుకొని నాతో కలిసి ప్రార్థించండి. సరేనా? మర్చిపోకుండా షేర్ చేయాలి. అంత మాత్రమే కాదు, హిందీ భాషలో అనువాదము చేయబడుతుంది. హిందీ భాషలో వినేవారికి అందరికీ, హిందీ మాట్లాడగలిగే స్నేహితులు, బంధువులు అందరికీ మీరు షేర్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మంచి దేవా, మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, నీ మీద ఉంచిన ఆత్మ, నేను నోటిలో ఉంచిన నా మాటలు ఇది మొదలుకొని ఎల్లప్పుడూ నీ నోటిలోను, నీ సంతతి ఆత్మ నీ బిడ్డల నోటిలో నుంచి తొలగిపోవు అని వాగ్దానము చేసిన ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానమును
జ్ఞాపకము చేసినందుకు కోట్ల కొలది స్తోత్రములు. నూతన బలం, నూతన కృప యేసు నామములో కలుగునుగాక. దైవ సమాధానం విస్తరించునుగాక. ప్రభువా, మీరు తెరవబోయే నూతన మార్గములకై, తలుపులకై స్తోత్రం. మీ బిడ్డల ముందు మీరు నడవండి. ఎదురుగా ఉన్నటువంటి పోరాటములకు ముగింపు రావాలి. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు సంతోషంగా ఉండండి. ప్రభునందు దృఢ మనస్సుతో ఉండండి. ప్రభు మీ ముందు నడుస్తున్నాడు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.